అందరికీ నమస్కారం. ఈరోజు తాడేపల్లిగూడెం మన గణేష్ నగర్ ఈ ప్రాంతంలో ఇది ఎడ్యుకేషన్ హబ్గా ఒక డెవలప్ అవుతున్న తరుణంలో ఇక్కడ జూనియర్ కాలేజీ లేదు. ఈ భవనాల కోసం ఎప్పుడు గొడవల కింద ఉన్నాయి. జెడ్పీ స్కూల్లో 4 రూముల్లో 500 మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్పడం జరిగింది. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ గణేష్ నగర్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇలాంటి చోట ఇక్కడ ఇండోర్ స్టేడియం ఉంది. ఇక్కడ జూనియర్ కాలేజీ కడితే ఇండోర్ స్టేడియం కూడా వాడుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఎక్కడ కూడా ఇంత ప్లేస్ లేదు. కాబట్టి ఈ ప్లేస్ని మనం వాడుకోవాలి. ఇదంతా పందులకు ఆవాసంగా ఉండేది. నాకు తెలిసి ఉండగా నేను ఈ ప్రాంతంకి వచ్చి 1997 సంవత్సరంలో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. అప్పుడు నేను చూసేటప్పటికి ఎంత అడవి కింద ఎవరో హ్యాండ్ ఓవర్లోనో లేకపోతే పందులకు ఆవాసంగా ఉండటం లేకపోతే ఆక్రమించుకోవడం జరిగేది. ఇది ఏమైనా సరే దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఇదంతా మనం పూడిపించడం కూడా జరిగింది. ఏదైతే 2వ పంపుల చెరువు కడుతున్నామో ఆ మట్టిని ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా దీన్ని హై స్కూల్ గ్రౌండ్ని, క్రికెట్ స్టేడియంలో కొంత భాగం, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్లో కొంత భాగాన్ని కూడా మనం పూడ్చుకోవడం జరిగింది. ఏమైనా ఇక్కడ కట్టడం కోసం నేను కలెక్టర్ గారిని అనుమతి అడిగా. ఇక్కడ మా జూనియర్ కాలేజీ లేదు అని ఆల్రెడీ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేసాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల గవర్నమెంట్ నుంచి మనకు డబ్బు రాలేదు గడిచిన 2 సంవత్సరాల్లో. మరి ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులన్నీ అయిపోతూ ఉన్నాయి. నిరంతరం ఏదో ఒకటి జరుగుతూ ఉంటే తాడేపల్లిగూడెంలో ప్రజలకి మనం ఓట్లు వేసారు, గెలిపించారు. మన ఇంట్లో పడుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. మనం ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. అలాంటి తరుణంలో ఇక్కడ నేను అనుకున్నాను, ఇక్కడ జూనియర్ కాలేజీ భవనం కట్టాలని అనుకున్నప్పుడు అసలు చేయగలమా అని అన్నప్పుడు నాకు బాగా సహకరించింది ఫస్ట్ చలంచారి మురళి గారు మా ఇంటికి వచ్చి ఏదో స్వీట్లు అయి పట్టుకొచ్చి ఆయన ఏదో ఇన్వైట్ చేశారు దేనికో. అప్పుడంటే అన్నయ్య గారు నేను 10 లక్షలు ఇస్తానంటే నేను 10 లక్షలు ఇస్తున్నాను, ఆయన ఇస్తా అన్నాడు. తర్వాత పసుపులేటి వెంకటరామారావు పక్కనే ఉన్నారు, నేను 10 లక్షలు ఇస్తా అన్నారు. అలాగే తాతాజీ గారు. దీంట్లో 17 మంది మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే ఆ బిల్డింగులకి అన్ని చోట్ల పేర్లు పెట్టవలసిన అవసరం ఉంది. మరి అంతకన్నా ఎక్కువ కూడా మనం దాతల నుంచి డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా ఉండి ఫినిషింగ్స్ అవి చేసుకుంటే అది వేరు. తర్వాత ముందు స్ట్రక్చర్ కానీ మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోవడానికి 1,75,00,000 ఎస్టిమేషన్ వేశారు అధికారులు. మరి తప్పకుండా మనం చేసుకుంటే అది ఆ డబ్బులు అవుద్ది. అదే ప్రభుత్వంతో చేయితే ఇంకో 30% అదనంగా ఖర్చు అవుద్ది. కాబట్టి ఇది మనమే చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితో మరి ఇది సాయిల్ టెస్టింగ్ కూడా పంపించడం జరుగుతుంది. సాయిల్ టెస్టింగ్ పంపించి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తాం. ముందుగా మరి ఈ డబ్బులన్నీ కూడా దీనికి ఒక కమిటీ వేస్తాం. ఆ కమిటీ సభ్యులు దగ్గరుండి కొంచెం బాధ్యతగా మేము దగ్గరుండి ఇది మా పని, మా ఇల్లు అనుకునే విధంగా పనిచేయాలి. ఇది మరి స్విమ్మింగ్ పూల్ శివగారు అలా చేశారు. అదే ఎన్వి సత్యనారాయణ గారు హై స్కూల్ చేయించారు. ఇది దువ్వా శ్రీను గారు, మళ్ళీ అది శ్రీనివాస్ గారు, ఇలాగ వాళ్ళిద్దరూ దీనికి శ్రద్ధ చూపించి దీనికి సహకరించారు. అదేవిధంగా శ్రమదానం కూడా అవసరం. డబ్బులు ఒకటే కాదు, నిజాయితీగా మనం ఈ డబ్బుని ఖర్చు పెట్టి ఇది ప్రజలకు చూపించిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫుడ్ ఫ్యాట్స్ వాళ్ళతో సిఎస్ఆర్ కింద టౌన్ హాల్ 4 కోట్లతో ప్రారంభిస్తూ ఉన్నాం. అంటే నిరంతరం మనం పనిచేస్తాను కానీ కాన్స్టిట్యున్సీ అనేది ఎప్పుడు ఎదరికెళ్దాం అంటే రిలాక్స్ అవుతానికి లేదు ఎప్పుడు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన 2014లో P4 పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రజలను భాగస్వాములు చేయడం, అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములు చేయాలనేది ఆయన ఆలోచన. దాన్ని ఎక్కడా తూచా తప్పకుండా మనం చేయాలనే ఉద్దేశంతో మనం ఈ పని ఎవరు ఏదైనా విమర్శలు చాలా ఉంటాయి. దానికోసం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కుక్కలు మురుగుతున్నాయని ఆ రోడ్డు ఉంటే వెళ్తాం. మనం గభీం చేరాలంటే కుక్కలు మురిగినా లేకపోతే మనం చంపేసినా మనం అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. ఇలాంటి వాటికి భయపడే సమస్య లేదు. ఎవరైతే కుతంత్రంగా ఇలా మాట్లాడుతున్నారో ఇలా చేస్తున్నారో వాళ్ళందరికీ పనిష్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇవాళ నేను ఇవ్వకపోవచ్చు, భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా. ఏదన్నా పేరు వస్తే నా కోసం కాదు, ఊరు బాగుపడుతుందని. పేరు అనేది మనం పోయినా బతుకుండాలంటే దానం వల్లే బతుకుంటుంది. మేము కాపు కళ్యాణ మండపం కట్టినప్పుడు నేను చాలా చిన్న స్థాయిలో ఉంటే 1,50,000 ఇచ్చాను ఆ రోజుల్లో. ఈ రోజుకి నా పేరు అక్కడ ఉంది. మనం పోయి కూడా బతుకుండాలంటే ఇలాంటి దాతృత్వంలోనే మనం బతుకుంటాం. మనం ఎలాగ చనిపోతాం ఆ విషయాన్ని చాలామంది తెలియక శాశ్వతంగా మనం ఏదో డబ్బు పట్టుకుపోతాం ఉన్నాం, లేకపోతే ఇవన్నీ ఉంటాయని అనుకుంటున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళంతా పిచ్చోళ్ళు కాదు. మనం ఏదైతే పట్టుకెళ్ళామో దాన్ని ఇక్కడ దాన ధర్మాలు చేసి ఇవన్నీ కూడా వాళ్ళు శాశ్వతంగా ఈ భూమి మీద నిలబడిపోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను మొదట 10 లక్షలు ఇస్తే ఆ తర్వాత ఈతకోట తాతాజీ గారు 10 లక్షలు ఇచ్చారు, పసుపులేటి రామారావు 10 లక్షలు ఇచ్చారు, చలంచారి మురళి గారు చెక్ ఇచ్చేశారు ఆల్రెడీ, వాసవి కాలేజ్ తరఫున 10 లక్షలు ఇచ్చారు, గొర్రెలు శ్రీధర్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద 10 లక్షలు ఇచ్చారు, మార వెంకటేశ్వరరావు 10 లక్షలు ఇస్తానని చెప్పారు.
అలాగే చెమపురి జూలియస్ మహేష్ గారు ఆయన 10 లక్షలు ఇచ్చారు. ఇంకా మనకు ఒక 9 మంది 8 మంది ఇస్తే అయిపోతుంది, పెద్ద విషయం కాదు అదంతా. లేకపోతే ఏదో రకంగా పూర్తి చేస్తాం. డబ్బు కోసం ఆగి పరిస్థితి తాడేపురుగుడు లేదు. మనం నిజాయితీగా ఉంటే మనకు సహకరించే దాతలు చాలామంది ఉన్నారు. అవి తినేస్తే మనకు డబ్బులు ఎవరు, కానీ ఏదైనా మనం పని చేసినప్పుడు ఖచ్చితంగా ఈ తాడేపురుగులో డెవలప్మెంట్కి ఎలాంటి కొదవ లేదు. నాకున్న అనుభవాన్ని నేను చెప్తున్నాను. ఈ మనం చేస్తానో నిలబడితే మేము సహకరిస్తాం అనేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంకా ఏళ్లే కాదు, ఇంకో 100 మంది వస్తారు మనకు కావాలంటే. దాన్ని దుష్ప్రచారం చేయాలని నేను ఎక్కడో మొన్న విలేకరులని ఇన్సల్ట్ చేశానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. విలేకరుల ముసుగులో విలేకరుల కాని వ్యక్తులు కొంతమంది ఏది పడితే అది రాయడం, స్టోరీలు వేయడం. ఒక ఎదవ చెప్తాడు, ఒక ఎదవ రాస్తాడు అన్నాను. ఇదే స్టాండ్ అయ్యాను ఇప్పుడు కూడా నేను. ఎందుకంటే మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. ఎమ్మెల్యేలు అయితే ఏది పడితే అది మీరు చెప్తే పడి ఉండడానికి మాకు కూడా మనశ్శాంతి ఉండదు. మీరు ఏదో రాసేసి మీరు ఇంటిగా పడుకుంటారు మందు తాగేసి. కానీ మేమైతే ఏ విలేకరిని ఇప్పుడు ఏం కొత్తగా రాలేదు. కౌన్సిలర్ స్థాయి నుంచి మున్సిపల్ చైర్మన్ అయ్యి ఎమ్మెల్యే అయ్యింది నేను. విలేకరులను తిట్టవలసిన అవసరం నాకు లేదు. కానీ కావాలని ఒకళ్ళిద్దరు దాన్ని ఇదే పనిగా పట్టుకుని మేము అది చేస్తాం. ఏదైనా చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి. నేను చేసే పని డెవలప్మెంట్ అయితే మాత్రం ఆగదు. దీన్ని మీరు ఆపలేరు. నాకు ప్రజల సహకారం ఉంది. మీరు ఎవరైతే కొంతమంది ఎవరో ఒకళ్ళిద్దరి గురించి నేను విలేకరులు అనవలసిన అవసరం లేదు. ముసుగులో ఉన్నాను. మీరు కావాలంటే అది ఎడిట్ చేసి చూసుకోండి. దాంట్లో అది ముసుగు కాదని అడుగుతున్నా. ఇవాళ ఏదన్నా మందుగుండు సామాన్లు పెట్టాలంటే 8 లక్షలు, లేకపోతే ఎవడన్నా స్కూల్ కట్టాలంటే, ఎవడన్నా ఇల్లు కట్టాలంటే, ఎవడన్నా బిల్డింగ్ కట్టాలంటే డబ్బులు. ఇవన్నీ లిస్టులు మన దగ్గర కూడా ఉన్నాయి. అది పెద్ద విషయం కాదు. చాలామంది మమ్మల్ని ఇక్కడి నుంచి మొరపెట్టమన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు నా దగ్గర. కానీ నేను ఎప్పుడు పాలన మీద దృష్టి పెట్టా. ఇంకా రెండోది నేనేం పట్టించుకోలేదు, నేనేం వినదలుచుకోలేదు కూడా. పని చేసి మనం ప్రజల్లో ఉండాలి తప్ప ఒకటి రాస్తే మంచివాడిని అయిపోను, ఒకటి చెడ్డగా రాస్తే నేను చెడ్డోని కూడా అయిపోను. నా అంతరాత్మలో నేను స్ట్రైట్గా ఉన్నసేపు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి మీరు సహకరించండి. మీరు ఏది పడితే రాస్తారంటే రాయండి, దాని పర్యవేక్షణం కూడా చూద్దాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇది మంచి పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నా. నేను ఏ విలేకరులని అనలేదనేది మీరు రికార్డ్ రేట్ చూసుకోండి. ఆ రోజు నువ్వు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకుంటారేంటి? ఎవడు రాయించాడో నాకు తెలుసు, దీనికి కారణం ఎవడో తెలుసు. ఆ యాదవ్కి చెప్తున్నాను నేను. ఎవడు రాయించాడో ముందు రాసినోడి కంటే కూడా ఆ రాయించిన ఏదోకి ఎక్కువ ఆలోచన చేయాలి. నేను ఇప్పుడు ఇలాగే మాడతాను, దీంట్లో ఏం అనుమానం లేదు. ఏ ఏదవైతే తప్పుడు రాతలు రాయించినాడో, ఏ ఏదవైతే బ్రాంబలాస్తులు కొట్టేస్తున్నారో, ఏ ఏదోలు అయితే గవర్నమెంట్ ఆస్తులోంచి దారిలో అడుగుతున్నారో, ఏ ఏదోలు అయితే బ్రాంబలాస్తులు కొనుక్కున్నారో వాళ్ళు ఆలోచించాలి. నేనేం ఆలోచించక్కర్లే. నేను సంపాదించే డబ్బు నా పిల్లలు నాకు సహకరించి నా కుటుంబం ఎత్తుంది వాళ్ళ డబ్బులు. నేను ఇచ్చినట్టు కాదు, నా వయసు అయిపోయింది, ఆల్రెడీ రిటైర్డ్ నేను. నా కుటుంబ సభ్యులందరూ కూడా దాన ధర్మాలకు వెనకాడకుండా మీరు ఏం చెప్తారు డాడీ ఉన్నదే మీరు తింటామనే ఆలోచనలో వాళ్ళు ఆ స్కూల్ నడుపుకొని మేము బతుకుతూ ఉంటే మీకు నోటికి ఏదో వస్తుంది మాట్లాడతారు. ఎవడిచ్చినాడు? ఈ 17 మంది ఉంటారు, 17 మంది పేర్లే ఉంటాయి ఇక్కడ. ఎవరైతే జాతర ఉందో రసీదు చూసుకోమని చెప్పాను. రసీదు లేకపోతే దాంట్లో అందరూ ఉన్నారు. నేనేం డబ్బు తీసుకోలేదు, నేను 22 లక్షలు ఇచ్చాను దానికి. నోటికి ఏదో వస్తుంది మాట్లాడి రాసుకోండి, ఎవరు వస్తారు రాయండి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. మీరు కావాలనుకుంటే నన్ను అడగండి, ఇంటర్వ్యూ చేసి అడగండి. అంతేగాని అది మానేసి ఏదైనా ఏది వస్తే అది మాట్లాడతాం. ఎవడో రాస్తే మీరు రాసేస్తే మీ గురించి కూడా అన్నమాట అంటే విలేకరులకు మనసు ఉండదా? లేకపోతే పాత్రికేయులు మనుషులు కాదా? రాజకీయ నాయకులు మనుషులు కాదా? పోలీసు వాళ్ళు మనుషులు కాదా? ఏది పడితే వ్యాపారస్తులు మనుషులు కాదా? ఏది పడితే అది మాట్లాడేసి. కానీ ఆలోచన చేయండి. నేను ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది మీరు ఆపలేరు. ఖచ్చితంగా చేస్తాను, చేసి చూపిస్తాను. ఇది నేను అనుకుంటే ఇది ఈ 1 సంవత్సరం లోపు ఈ కాలేజీని పిల్లలు ఇక్కడ దీంట్లోకి చదువుకుని ఏర్పాటు చేస్తాను. దీనికి అందరూ ఇవాళ మురళీధర్ వచ్చాడు. అన్న నువ్వైతే ముందు 5 లక్షలు ఇద్దాం అనుకున్నాను. నీ ఇష్టం రా, నువ్వు నీ డబ్బులు అడగట్లేదు. నేను మీకు ఇష్టం ఉన్న వాళ్ళు దానికి డబ్బులు ఇవ్వండి. మీరు శాశ్వతంగా మనం బతుకున్నామని తెలియజేసి ఒక ఇండికేషన్ అది. అంటే మురళీధర్ అన్నాడు, అన్నయ్య నేను 10 లక్షలు ఇస్తాననే, నాకు రాజకీయం గురించి కాదు, నువ్వు డెవలప్మెంట్లో ఉన్నావు, నీతో మేము పనిచేసాం ఆ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్గా, మాకు మంచి పేరు తీసుకొచ్చావు, ఈరోజు కూడా నీతో ఉంటాం మేము అని. ఆడు కూడా 10 లక్షలు ఇచ్చాడు. ఆడు స్తోమత ఉందో లేదో. ఆ మార వెంకటేశ్వరరావు వచ్చాడు, నేనేమో ఆయన అడిగానా, ఆయన 10 లక్షలు ఇచ్చాడు. ఈ వాసు ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు. చలంచర్ల మూల నేను ఇంటికి వచ్చి చెప్పాడు, నేను 10 లక్షలు ఇస్తాను అన్నగారు అని చెప్పి. ఎవరి కోసం? నెక్స్ట్ జనరేషన్కి ఇక్కడ జూనియర్ కాలేజీకి 2 లక్షలు ఫీజు అవుతుంది. చాలామంది పేదలు నా దగ్గరికి వచ్చి
ఒక పత్రికా విలేకరు నా దగ్గరికి వచ్చి కాలేజీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదంటే ఆ డబ్బులు నేను కట్టి 30,000 రూపాయలు కట్టి ఆ సర్టిఫికేట్లు నేను ఇప్పించాను. నాకు ఆ బాధ అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఇవాళ ఎడ్యుకేషన్ లేకపోతే చాలా కుటుంబాలు నిర్వీర్యం అయిపోతాయి, వ్యాపారాలు లేవు. ఎవరి పిల్లలైనా చదువుకుంటారు ఇక్కడ. నా పిల్లలు చదువుకున్న అయిపోయింది అంతా. మా జనరేషన్, నా నెక్స్ట్ జనరేషన్ నడుస్తుంది నాకు. కానీ ఇంకా చాలామంది ఉంటారు ఇక్కడ. వాళ్ళందరూ కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు బాగుండాలండి. 60% మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరికీ 2 లక్షలు కట్టాలంటే చదివించుకోగలరా? నేను ఆ ఉద్దేశంతో నేను ప్రతిదీ మంచి కార్యక్రమం చేస్తున్నాను. స్విమ్మింగ్ పూల్ కావాలంటే ఎక్కడికో తణుకో, దోపచర్లో ఎక్కడికో వెళ్ళి మన ఊర్లోనే ఉండాలి. ఇండోర్ స్టేడియం ఉండాలి. ఇక్కడే పెట్టాలి. ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? పిచ్చెక్క డబ్బులు వస్తే మేము ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ పిచ్చోళ్ళకి రోడ్డు మీద కంచి పెడతా కానీ మాకు కానీ పిచ్చుకోక కరిసిందే ఏంటి? కాబట్టి ఆలోచన చేయండి ఒకసారి. మనం అంతరాత్మతో ఆలోచన చేయండి. ఏదో వస్తే అది మాట్లాడేసి ఎవరిని పడితే అది హట్ చేసి మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు తెలుసున్నది ఏదైనా ఉంటే చెప్పండి, ఓపెన్గా మాట్లాడండి, ఇబ్బంది లేదు. ఏది పడితే అది రాస్తారు. మీరు నన్ను బాయ్కట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నేను డెవలప్మెంట్లో ఉంటాను, అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర ఉందని నేను నమ్ముతున్నాను. వాళ్ళందరూ ఇన్వైట్ చేస్తాం. ఇప్పుడు మీరందరూ ఇష్టం ఉన్న వాళ్ళు రావచ్చు, తప్పేం లేదు దానికి. అందరినీ పిలుస్తాం. ఇక్కడ వార్తలు కొన్ని ఒక 40-50 మంది వస్తున్నారు. వార్తలు కొన్ని రావట్లేదు, కొన్నిట్లో వార్తలు వస్తాయి. ఏలూరు వాళ్ళు తీసుకురావాల్సి వస్తుంది. పార్టీ ఆదేశాలు కూడా ఉన్నాయి నాకు. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టమంటున్నారు. మొన్న దేవరపల్లిలో ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది 2 జిల్లాలు కవర్ చేయడానికి. మాకున్న ఇబ్బందులు మాకు ఉంటాయి. మమ్మల్ని కేకేయలేదు అంటే ప్రతి పత్రికా విలేకరు మేము కేకేస్తున్నాం. పత్రిక ఎవరైనా మర్చిపోయి ఉంటే మెసేజ్ పెడుతున్నాం. ఒకళ్ళు రాలేదనుకుంటే అది ఎవరో ఒకరికి అందకపోవచ్చు. అంతేగాని గుణంలో విలేకరులు చేయకుండా నేను ఎన్నాళ్ళని ఇంకో ఊరెళ్ళి రాయించుకుంటాను. మాకు కూడా పత్రికలో రావాలి కదా. మనం వాయిస్ వినిపించమనేమో వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మేము ప్రెస్ మీట్ పెట్టామో లేదో కూడా తెలియట్లేదు. అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి. జిల్లా రిపోర్టర్ల దగ్గర కిట్ ఉంటుంది, వాళ్ళు లైవ్ ఇస్తున్నారు. మరి వాళ్ళని కూడా మేము అక్కడి నుంచి తెచ్చుకుంటాక నాకు కూడా కొంత ఇబ్బంది ఉంటుంది కదా. ఇక్కడ తీసుకురావాలి, వాళ్ళ కార్లు రప్పించాలి, వాళ్ళు మళ్ళీ పంపించాలండి. ఊళ్ళో విలేకరు అయితే వచ్చి వెళ్ళిపోతాడు. వాళ్ళు రావాలంటే నాకు ఇబ్బందే కదా. అయినప్పుడు కూడా నేను అన్నీ భరించి ఇక్కడ రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్నీ సహజమే చేయాలి అనే ఉద్దేశంతో నేను అందరినీ, ఈ విలేకరులు నాకు ఎవరో శత్రువులు లేరు. వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ. కాబట్టి నేను మళ్ళీ క్లారిటీ ఇచ్చాను, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను ఆ రోజు ఓపెన్గానే మాట్లాడి ఈ రోజున ఓపెన్గానే ఉన్నాను. నేను దీంట్లో ఎలాంటి సందేహం లేదు. నేనేమి రాజకీయాల్లో కొత్తగా వచ్చి బంగారు స్పూన్తో పుట్టినోడు కాదు. నేనే చెప్పాను విలేకరులు పడే ఇబ్బందులు ఏంటో, వీళ్ళు ఇచ్చే జీతాలు ఏంటి, వీళ్ళ మోటార్ సైకిల్ వేసుకెళ్తే ఈ ఖర్చు ఎంత, వాళ్ళు ఇచ్చే జీతం ఎంత, వీళ్ళందరూ ఎలా బతుకుతున్నారండి. విలేకరు సమావేశంలో చాలాసార్లు మాట్లాడాను నేను. కాబట్టి నాకు ఆ కష్టం సుఖం తెలుసు. నేను ఎవరిని నిందించలేదు. పర్టికులర్గా నన్ను తొక్కేయాలనుకున్న మాత్రం నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. అంతేగాని పిచ్చోళ్ళకి ఇంట్లో పడుకోవాల్సిన అవసరం లేదు. నన్ను తొక్కేయాలనుకున్నవాడు ఏ ఎదవైతే అనుకున్నాడో ఆ ఎదవనే తొక్కుతాం, దాంట్లో అనుమానమే లేదు. అభివృద్ధి చేసి చూపిస్తా, అభివృద్ధితోనే ప్రజల్లోకి వెళ్తాను. నేను అభివృద్ధితోనే ప్రజల్లోకి వెళ్తాను. ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ, తాతాజీ గారికి, వెంకటేశ్వరరావు గారికి, అలాగే సుబ్బారావు గారికి, మారు వెంకటేశ్వరరావు గారికి, స్వామి గారికి, గణేష్ సత్యనారాయణ గారికి, ఇంకా ఈ కార్యక్రమాన్ని చాలామంది దాతలు, పసుపులేటి రామారావు గారు, నరసింహ సోమేశ్వరరావు గారు, ఆల్ పార్టీస్, మరి రాంప్రసాద్ చౌదరి గారు, శ్రీధర్ గారు, గొర్రెలు శ్రీధర్ గారు, రామలక్ష్మణులు, రాంపండు గారు, అందరూ ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి పార్టీల కంటే కూడా అభివృద్ధి ముఖ్యం మనకి. మీరు ఓట్లు వేసారు, గెలిపించారు, అభివృద్ధి చేసి చూపిస్తాం. మన తాడేపల్లి కూడా నెంబర్ 1 స్థానం తీసుకెళ్ళడానికి ఈ పాత్రికేయ మిత్రులందరినీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో P4 కార్యక్రమాన్ని 2014లోనే ప్రారంభించి ఆ రోజు LED లైట్ల విషయంలో కానీ, తాడేపల్లిగూడెం పట్టణంలో పార్కులు బాగు చేసే విషయంలో కానీ మున్సిపల్ చైర్మన్గా ఆ రోజే ప్రారంభించి ప్రజల్ని మమేకం చేస్తూ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం మోడల్గా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం ఆ రోజు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మనం చూసాం. గత పరిపాలనలో తాడేపల్లిగూడెం అంటే అదేదో ఒక మార్కెట్కి సంబంధించిందే తప్ప ఒక వివాదాలకే నిలవైందని అనుకునేవారే తప్ప వేరే పరిస్థితులు ఉండే పరిస్థితి లేదు. కానీ ఈరోజు మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఆయన సొంత డబ్బులు పెడతామే కాకుండా ఇంకెవరైనా ఇస్తే దాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో డెవలప్ చేయాలని ఈరోజు స్విమ్మింగ్ పూల్ కానీ, ZPHలో కార్యక్రమం చేస్తున్న అది కానీ, ఇప్పుడు ఇండోర్ స్టేడియం, ఇంకా అతి ముఖ్యమైనది ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అసలు
జూనియర్ కళాశాల అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ లేని పరిస్థితుల్లో ఉంటే దాన్ని శాశ్వత పరిష్కారం చేసి మరి ఈరోజు ఇక్కడ శాశ్వతంగా P4లో నిర్మాణం చేసే కార్యక్రమాన్ని తీసుకొని మరి ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా మేము ఒక్కటే కోరుకుంటూ ఉన్నాం, మనం ఈ నియోజకవర్గంలో పనిచేసే వ్యక్తులకి పూర్తి సహాయ సహకారాలు అందించమని కోరుతూ ఉన్నాం. ఇంచేతనంటే కేవలం ఒక ఓటేసిన తర్వాత నెగ్గిన తర్వాత ఇళ్లలో కూర్చొని దందాలు చేసుకున్న పరిస్థితి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చూసాం. కానీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అహర్నిశలు ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ప్రతి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తిరుగుతూ ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా, ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్ది ఈ నియోజకవర్గంలో నాకు ఇంత మెజారిటీని ఇచ్చారు, వీళ్ళకి ఖచ్చితంగా మనం సేవ చేయాలని ఆలోచనతో ఒక సేవ చేస్తున్న వ్యక్తికి మనం పూర్తి సహాయ సహకారాలు అందించాలి తప్ప మనం అటువంటి వివాదాలకు తీసుకెళ్ళి, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక ఆయన మీద ఒక కీర్తి పెరిగిపోతుంది తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో. ఒక పేదవాడు వెళ్తే సహాయం చేయడం, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి పని అడిగితే చేయడం, పార్టీలకు అతీతంగా పనిచేయడం, నాయకులే కాకుండా కార్యకర్తలు వెళ్ళినా సరే పనిచేసిన వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు చేసేస్తున్నాడు. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇక్కడ మనం ఉండే పరిస్థితి లేదు, పూర్తి స్థాయిలో మనకి మనుగడ లేదు. కాబట్టి ఏదో ఒక బురద చల్లి ఆయన మీద, అంటే దొంగని పసారంటే దొంగ అయిపోతారని ఆలోచనతో ఈరోజు దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ కూటమి నాయకులందరం కూడా దీన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పనిచేసే మన ఎమ్మెల్యే గారిని పూర్తి స్థాయిలో కాపాడుకునే బాధ్యత మందే, మన నియోజకవర్గ ప్రజలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఇటువంటి చక్కటి కాలేజీని చేస్తూ ఈ నియోజకవర్గంలో మరి జూనియర్ కాలేజీకి ఒక స్థలాన్ని నిర్ణయించి ఎక్కడ మా కాలేజ్ ఉందని చెప్పి కార్యక్రమాన్ని మొదలెట్టినందుకు మరొకసారి ఆయనకి చేతులెత్తి పూర్తి స్థాయిలో దండం పెడుతూ ఖచ్చితంగా నియోజకవర్గంలో అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు చేయమని చెప్పు మేమందరం కూడా కూటమి నాయకులు అందరం కూడా ఆయన వెన్నంటే ఉండి ఏ సమస్య వచ్చినా మేము కూడా మీతో పాటు పాలు పంచుకొని మీకు అండదండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్న వ్యక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా P4 కార్యక్రమంలో మరి ప్రతి బ్లాక్కి ఒక 10 లక్షల రూపాయలు అవుతుందని చెప్పడం జరిగింది. అన్నయ్యతో పాటు కూడా మేము కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను కూడా మా నాన్నగారి పేరు మీద 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి తెలియజేస్తాను. ఈ రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ప్రతినిత్యం శంకుస్థాపనలతోని ప్రారంభోత్సవాలతోని ఏనాడైతే మన ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి కూడా తాడేపల్లిగూడెం దశ రెండు కూడా మారిపోయాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరచుకుంటా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం ఒక శంకుస్థాపన కానీ ఒక ప్రారంభోత్సవాన్ని కానీ మట్టి రోడ్డు వేసుకుంటా కూడా గతి లేని పరిస్థితి నుంచి ఇవాళ అద్భుతమైనటువంటి అమృతకాలంలో ఇవాళ మనం ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం P4 పథకంలో భాగంగా ఇవాళ జిల్లాలోని రాష్ట్రంలోని 2వ స్థానంలో ఉన్న మన అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు మరి P4లో 1,75,00,000తో మరి ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయడం మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ కళాశాలకు వెళ్ళాలంటే 2-3 లక్షల రూపాయలు కట్టుకోవాలని విద్యార్థులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి ఇవాళ ఆ పరిస్థితిని చూసి చలించి ఏవైనా సరే ఇది గ్రాంట్ వచ్చేదాకా ఆగితే మరి విద్యార్థులందరూ ఇబ్బంది పడతారని మరి తన ఆలోచనతోని కేవలం ఒక్క మాటతో 1,75,00,000 రూపాయలని దాతల్ని ఇవాళ ఇందాకే పసుపులేటి రామారావు 10 లక్షలు, అలాగే ఈతకూర తాతాజీ గారు 10 లక్షలు, అలాగే చలంచర్ల మురళి గారు 10 లక్షలు, అలాగే మేమందరం కూడా భాగస్వాములు అవుతాం అన్నయ్య చేసే P4లో భాగంగా. ఎందుకంటే బొలిశెట్టి అంటే ఒక బ్రాండ్, ఆయన మాటకు ఒక విలువ ఉంది, ఒక క్రెడిబిలిటీ ఉంది. ఆయన చేసే ప్రతి పనిలోనే అతని సంకల్పంలోని నిజాయితీ ఉంది. కాబట్టే ఈ 2 సంవత్సరాల్లో ఆయన తలపెట్టిన ప్రతి ప్రోగ్రామ్ కూడా అద్భుతమైనటువంటి సక్సెస్ 100% సక్సెస్ అవుతుంది. ఇందులో కూడా ముందుగా ఏదైనా ఒక కార్యక్రమం ఆయన చేసినప్పుడు తను డబ్బులు ఇచ్చి దాతల్ని ఆహ్వానం పలకడం ఆయనకు అలవాటు. మొన్న జాతరలో కానీ మరి స్విమ్మింగ్ పూల్లో కానీ ఇండోర్ స్టేడియంలో కానీ ఈరోజు కాలేజీలో కూడా ఆయన 10 లక్షల రూపాయలు ఇచ్చి మిగతా వాళ్ళని కూడా ఆహ్వానించగా మరి పెద్ద ఎత్తున దాతలందరూ కూడా, ఎందుకంటే ఆయన చేసే ప్రతి పనిని కూడా
ఈ తాడేపల్లిగూడలో ఉన్నటువంటి వ్యాపారస్తులే కాదు, ఆయన స్నేహితులే కాదు, ఆయన అభిమానులే కాదు, ఆయన చేస్తున్న మంచి పనిని మరి అందరూ స్వాగతిస్తూ స్వచ్ఛందంగా హ్యాపీగా చూడండి. ఇక్కడ ఇంత కార్యక్రమానికి ఈ తెల్లారిగట్ల 7:30కి ఇంతమంది వచ్చి సొంతంగా దాతలు అనౌన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను కానీ, ప్రతిపక్షాలను కానీ, కూటమిలో ఉన్నటువంటి నాయకులను కానీ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేకి మద్దతు పలకండి. అంతేగాని మీరు కూటమిలో ఉండి కట్టప్పలాగా మరి వేరే కార్యక్రమాలు చేస్తూ మరి ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టద్దు దయించి. ఎందుకంటే ఆయన ఇవాళ రాష్ట్ర స్థాయిలోనే చాలా అద్భుతమైనటువంటి మంచి పేరు తెచ్చుకుని ఇవాళ నిధులు తేవాలి, నిరంతరం ఈ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడాలని ఆలోచనతో ఇవాళ ఉన్నారు. ఇవాళ ఆయన్ని కూడా కొంత మీడియాలో ఈ మధ్యకాలంలో చాలా దారుణమైనటువంటి విమర్శలు రాస్తూ ఉన్నారు. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒక మంచి చేసే వ్యక్తికి కూడా ఇంత దారుణమైనటువంటి విమర్శలు రాయడాన్ని కొంతమంది వారికి సమర్థించడం అనేది నేను ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాను. మొన్నటి రోజున వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆయన రఘురామ నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీడియాకి ఆయన మాట్లాడిన మాటలకి క్షమాపణ చెప్పాలని. మరి గతంలో మీకు డిప్యూటీ సీఎం చేసిన కొట్టు సత్యాన మీడియాలో చాలా ఒక పత్రికా సమావేశంలో చాలా క్లియర్గా ఒక సాక్షి తప్ప మీడియా సంస్థలన్నీ అమ్ముడుపోయాయి. మట్టి మాఫియా దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుంటున్నారో లేకపోతే ఆఫీసుల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుంటున్నారని మీడియా ముఖంగా చెప్పినప్పుడు కేవలం మేము కూటమి తరపున అన్నయ్య ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము అందరం కూడా పత్రికా సమావేశం పెట్టి పత్రికా ప్రతినిధులకి మేము బాసటగా నిలిపి కొట్టు సత్యాన్ని క్షమాపణ చెప్పే వరకు కూడా మరి మీడియా సమావేశాలు రద్దు చేయాలని ఆనాడు మేము చేసింది పత్రికా ముఖంగా కూడా మీకు తెలియదని మేము అడుగుతా ఉన్నాం. కేవలం ఎమ్మెల్యే గారు మాట్లాడింది ఒక వ్యక్తి చేసిన తప్పుని ఆ మీడియా ఇలాగా చేయడం అనేది కరెక్ట్ కాదని మాట్లాడితే దాన్ని పెద్ద ఎత్తున దేనికి తీసుకొచ్చి ఏదో మేము పత్రికా సమావేశాలు చేసాం, మేము అన్ని రకాలుగా ఆయన అడ్డుకుంటాం. దేనికి అడ్డుకుంటారు అంటే ఒక అభివృద్ధిని అడ్డుకుంటారా అని నేను అడుగుతా ఉన్నాను. మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఇవాళ అద్భుతమైనటువంటి మరి పరిపాలన అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేయవలసిన బాధ్యత ప్రజలదే కాదు, మీడియా ప్రతినిధులది కూడా ఉంది. ఇవాళ మారంపల్లిలో 60 సంవత్సరాల చరిత్రలో అటువంటి రోడ్డు ఎవడైనా వేయగలిగాడా? ఇవాళ దర్శపూర్లో పట్టాలు ఇచ్చినటువంటి ఘనత ఈంది కదా. అసలు ఎవరు చెయ్యలేని సాహసాలు ఇవాళ జాతర అంత అద్భుతంగా జరిగింది అంటే ఒక అసాధ్యమైన పనులను సుసాధ్యం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి కీర్తిని ఎక్కడైనా కూడా మీరే స్పష్టంగా ఎక్కడైనా మాట్లాడించిందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు కూడా ఆలోచన చేయండి. ఒక మంచిని చేస్తే మంచిలాగా, ఒక చెడు చేస్తే చెడులాగా చూడండి. ఇవాళ కూటమి ప్రభుత్వంలో అందరినీ కూడా సమిష్టిగా ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని చూస్తున్నారు తప్ప తన జనసేననే ఏనాడు జనసేన ఎమ్మెల్యేగా ఆయన ఏనాడు ఫీల్ అవ్వాల. ఇవాళ ఒక బీజేపీ కానీ టీడీపీ కానీ వైసీపీలో కష్టం వచ్చినా కూడా ఇవాళ ఆయన దగ్గరికి వచ్చి పనులు చేయించుకునే సందర్భం ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉంది. అటువంటి ఎమ్మెల్యేని పట్టుకుని మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళకి మాట్లాడడానికి కూడా నోరు ఎలా వస్తుందో కూడా మాకు అర్థం అవ్వట్లా. దయించి నేను కోరేది ఏంటంటే ఆయన చేస్తున్న అభివృద్ధిలో మనం భాగస్వాములు అవుదాం. ఆయన ఏదైనా తప్పు చేస్తే మీరు రండి, డైరెక్ట్గా మీరు మీడియాలో మాట్లాడడం మాకు ఇబ్బంది లేదు. అవాకులు చవాకులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఇవాళ P4లో ఇంత అద్భుతమైనటువంటి మరి కళాశాలను పెట్టి మంచి ట్యూటర్లను పెట్టి ఇవాళ పేద విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్న మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము మద్దతుగా ఉంటాం. ఆయన చేసే ప్రతి మంచి కార్యక్రమంలో మేము అండగా ఉంటామని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మన తాడేపల్లిగూడెంలో మన స్టేడియం వెనకాల గ్రౌండ్లో జూనియర్ కాలేజీ 1,75,00,000తో నిర్మించడానికి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే దానికి కావాల్సిన నిధులు అందరితో సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అలాగే ఎంత కావాలో ఎమ్మెల్యే గారి కోరిక మేరకు మేమందరం కూడా సహకరించడం జరుగుద్ది. అలాగే ఈరోజు 10 లక్షల రూపాయలు నా వంతు నేను సహకారంగా ఏనాడు చూడడం జరిగింది. ఈరోజు ఈ ఇండోర్ స్టేడియం వెనకాల జూనియర్ కాలేజీ శంకుస్థాపనకు వచ్చిన అందరికీ, అలాగే దీనికి ముఖ్య కారణమైన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, వారి కుమారుడికి, అలాగే అందరికీ కూడా కూటమి నాయకులందరూ కూడా ఏంటంటే ఇది మంచి తరుణం. ఎందువల్లంటే హై స్కూల్లో ఎప్పటి నుంచో జూనియర్ కాలేజీ పైన ఉంటాం, పిల్లలందరూ కూడా పైకి వెళ్తాం. అంటే ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే అయిపోతుంది అంటాం.
అలాగే ఎయిర్ షిప్ ల్యాండ్ మీద కడతానంటాం, ఇలాగ రకరకాలుగా మాటలు విన్నాం. కానీ ఈరోజు ప్రత్యేకంగా అనుకోకుండా ఆయన సంకల్పంతో వెంటనే ఇండోర్ స్టేడియం వెనకాల ఈ రోజు నెత్తాం. అలాగే P4 పథకంలో తలకో 10 లక్షలు ఇచ్చి ఆయన ఇత్తమే కాకుండా అందరి చేత ఇచ్చినందుకు, అలాగే మా వాసు ఇంజనీరింగ్ కళాశాల మా కమిటీ తరఫున కూడా మేము ఇందులో భాగస్వాములై మేము కూడా 10 లక్షలు ఇస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ఆయన ఏ పని చేసినా సరే మంచి సంకల్పంతో చేస్తున్నారు. అది 100కు 100% అవుతుంది. మంచి సంకల్పంతో చేసింది ఏ పైన సరే అవుతుందని చెప్పి ఇదే ఉదాహరణ అని మీ అందరికీ తెలియజేస్తున్నాం.